హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గంగబాయిల టమాటా కర్రీ చాలా బాగుంటుందండి. అసలు ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మనకి ఎంత తక్కువ క్వాంటిటీ అయినా కానీ చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకా ఈ టైంలో మనకి గంగబాయిల కూర దొరుకుద్ది కాబట్టి ఏ సీజన్లో ఆ సీజన్కి తగ్గ ఆకుకూరలైనా కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా ఏవైనా తీసుకుంటే హెల్త్ పరంగా మనకు కూడా బాగుంటుంది కదా. ఇంకా ఎండాకాలం అయితే ఆకుకూరలు చాలా సలువ చేస్తాయి. ఇంకా నాకైతే చాలా ఇష్టం నిజానికి ఆకుకూరలు అంటే. అందు గురించి ప్రత్యేకంగా నేను ఎండాకాలం వస్తే కంపల్సరీ చాలా వరకు ఆకుకూరలే ప్రిపేర్ చేస్తాను. ఇంకా మీరు కూడా ఈజీగా వండుకోవచ్చు అని చూపిస్తున్నానండి. ఇంకా ఎంత మూడు కట్టలు తీసుకున్నానండి, స్మాల్ కట్టలు. ఇంకా అందులో ఏం లేదు, కట్ చేసి ఫ్రెష్గా కడిగేసి పెట్టేశాను. మంచిగా ఆయిల్ వేసుకొని అందులో 2-3 ఎండుమిరపకాయలు వేసాను. దాంట్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసాను, పోపు దినుసులు కూడా వేసానండి. ఇంకా అవి వేగగానే మంచిగా ఇంత కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, మన ఆప్షనల్, అది లేనప్పుడు పర్లేదండి. గంగబాయిల కూర వేసుకోవాలి అందులోనే. ఇంకా ఆయిల్లోనే మంచిగా మగ్గుతుండగానే ఇంకా ఇంత సాల్ట్ వేసేసుకొని ఇంకా దగ్గరికి వచ్చాక టమాటాలు వేయాలండి. ఇందులో ఇంపార్టెంట్ ఎక్కువ టమాటానే ఉండాలండి. ఇంకా ఏంది ఇన్ని టమాటాలు వేసారు, ఆకుకూర తక్కువ ఉంది టమాటా ఎక్కువ ఉంది అని మాత్రం అనుకోకండి. నాకు ఇలా వండితేనే ఇష్టం కాబట్టి చూపిస్తున్నా. మీరు కూడా ఒక్కసారి యూజ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు ఒక్కసారి వండి చూస్తే ఎలా ఉంటుంది అనేది. టేస్ట్ పరంగా కూడా చాలా బాగుందండి. ఇంకా టమాటా మంచిగా దగ్గరికి వచ్చాక ఇంత చింతపండు గుజ్జు ఉంటుందండి నా దగ్గర, చింతపండు వేసాను. దాని తర్వాత వచ్చేసి మంచిగా దగ్గరికి వస్తుండగానే కారం పొడి, ధనియాల పొడి 2 వేసి మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత మగ్గినాక ఇంకా ఆఫ్ చేసేసానండి. అంతే, చాలా ఈజీగా వండుకోవచ్చు అండి. ఎంత బాగుంటుందంటే అసలు టేస్ట్ పరంగా. ఆల్రెడీ ఈ వీడియో రాకతల్లే నేను ఇంకా తినేసి చూసి చెప్తున్నాను కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది కదండి. నేను ముందుగానే వండగానే వీడియో పెడితే మీకు అర్థం కాదు కాబట్టి నేను అలా పెట్టను. నాకు నచ్చితేనే ఏదైనా పెడతాను. మస్తు చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ప్రిపేర్ చూడండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇలా మీరు ఈజీగా వండుకోవచ్చు అని పెడుతున్నానండి. ఈ కూరలు మాకు రావా, మేము వండుకోలేమా అని అంటే అది రాని వాళ్ళ కోసం పెడుతున్నానండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి.